ప్రైజ్ లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవు నామానికే మహిమ కలుగును గాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని కృపను బట్టి 2020వ సంవత్సరం జనవరి 1న దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి వెంటనే వాగ్దానం కూడా నెరవేర్చబడ్డది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మా జీవితంలో. మరి ఏ విషయంలో అంటే సాక్ష్యము మీతో షేర్ చేస్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి దేవుని కృపను బట్టి 2020వ సంవత్సరము జనవరి 11వ తేదీన దేవుడి కృపను బట్టి మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. నాకు అదేవిధంగా మా ఆయన గారు ఇద్దరము కలిసి బాప్తిజం పొందుకునే కృపను దేవుడు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు, దేవునికి కృతజ్ఞతాస్థుతులు. ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేము ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో మా ఆయనని నన్ను ఎన్నుకొని మరి రక్షించుకొని ప్రేమించి దేవుడు రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లించుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం మేమిద్దరము దేవుడు జతపరిచాడు. మరి దేవుణ్ణి తెలుసుకునే విధంగా సిద్ధపరిచాడు. మరి యేసు ప్రభు యొక్క రుచిని తెలుసుకునే విధంగా సహాయము చేశాడు. తర్వాతకి బాప్తిజం పొందుకునే విధంగా సహాయం చేశారు. మరి విశ్వాస యాత్రలో కొనసాగించుటకు దేవుడు కృప చూపించారు. మరి ఈ దినమున 11th డేట్ సాల్వేషన్ డే సెలబ్రేషన్స్ మందిరంలో చేసుకునే కృపను దేవుడు అనుగ్రహించారు. బర్త్డే కంటే యానివర్సరీ డే కంటే ఈ సాల్వేషన్ డే మాకు వెరీ స్పెషల్. ఎందుకంటే పరలోకానికి ఒక టికెట్ దేవుడు మాకు అనుగ్రహించారు, నాకు మా ఆయనకి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ బాప్తిజం ద్వారానే పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం. ఎందుకంటే దేవుడు అన్న నేనే మార్గము, నేనే